ఝాన్సీ అమ్మ అక్కడ అమ్మని చూసిందంటే ప్రాబ్లం అయిపోతుంది. బంగారీ, హ? ఫ్రీగా కూర్చో. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు ఝాన్సీ అమ్మ. ఏసీ తక్కువలో ఉండేసరికి చెమట్లు పడుతున్నాయి చూడు. పర్వాలేదమ్మా. డ్రైవర్ మేడం, కొంచెం ఏసీ ఇంక్రీజ్ చేయవా? ఓకే మేడం. ఓకేనా? హలో, ఝాన్సీ అమ్మ అక్కడికి వస్తున్నారు. అమ్మకి ఒక మాట చెప్పు. ఎందుకు ఇది రిప్లై ఇవ్వట్లేదు? అమ్మకు ఒకసారి మెసేజ్ చేద్దాం. ఝాన్సీ అమ్మ అక్కడికి వస్తున్నారు. నువ్వక్కడి నుంచి వెంటనే ఎక్కడికైనా వెళ్ళమ్మా. అయ్యో, టవర్ దొరకడం లేదే. ఈ నెట్వర్క్ ఒకటి కరెక్ట్గా టైం చూసి మనకి హ్యాండ్ ఇస్తుంది. యా బంగారీ, కోల్కతా ఆర్డర్ ఏమైంది? ఏంటమ్మా? కోల్కతా ఆర్డర్ ఏమైంది అని అడుగుతున్నాను. అంతా డెలివరీ ఇచ్చేసినట్టే అమ్మా. పేమెంట్ మాత్రం కొంచెం డిలే చేస్తున్నారు. 2 రోజుల్లో ఇచ్చేస్తామని చెప్తున్నారు. మంచి క్లయింటే. పేమెంట్ విషయంలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు. మనమే కొంచెం ఫాలో అప్ చేయాలి. అలాగే ఝాన్సీ అమ్మా. బంగారీ, దిగు. జాను కార్ వచ్చింది. ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ లా ఉంది. 1 సెకండ్. వాట్ ఇస్ సర్ప్రైజ్ జాను? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజాను. జాను, వాట్ ఇస్ సర్ప్రైజ్? నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కమ్ కమ్. అవునా? తను రండి ఝాన్సీ అమ్మా. హలో ఇందు. తను నీకు మెసేజ్ పెట్టాను, చూడలేదా? చూడలేదక్కా. సరే, అమ్మ ఎక్కడా? అమ్మ లోపలుంది. జాను కూర్చో, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దు. నాకేం వద్దు రవి, నేను బంగారిని డ్రాప్ చేయడానికి వచ్చాను. మీరంతా తినండి. ఇందు బంగారం, ఐస్ క్రీమ్ నచ్చిందా? జాను కూర్చో. జాను, మాతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. రవి, నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేటప్పుడు నన్ను పిలిచావా? అది ఏంటంటే జాను, నేను అర్థమైంది. ఇది నీకు ప్రైవసీ టైం. అది నేను డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు. బంగారికి కాల్ చేసినప్పుడు కూడా నువ్వు నన్నేం రమ్మని పిలవలేదుగా. అయ్యో జాను, అంటే పిలవకూడదని కాదు. ఊరికే అన్నాను. నేను వెళ్తాను. ఓకే ఇందు బంగారం, నేను వెళ్ళొస్తాను. సరే రవి, జాగ్రత్త. వస్తాను. ఇందు, ఏంట్రా నువ్వు నాతో వస్తావా? రవి, నువ్వు బంగారీ ఐస్ క్రీమ్ తినేసి రండి. నేను ఇందుని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. పర్వాలేదు ఝాన్సీ అమ్మ, మీకెందుకో కష్టం. మీరు వెళ్ళండి, ఇందుని మేము చూసుకుంటాం. నేను ఇంటికే కదా వెళ్తున్నాను, నాతో పాటే వస్తుందిలే. కాదు ఝాన్సీ అమ్మ, మీకు బోలెడన్ని ఆఫీస్ కాల్స్ వస్తాయి. మీరు వెళ్ళండి, మేము ఇందుని తీసుకొస్తాం. ఇందు, ఝాన్సీ అమ్మని వెళ్ళనీలే. కూర్చో. అవును, అమ్మెక్కడా? అవును కదా, వాష్రూమ్కి వెళ్ళింది ఝాన్సీ అమ్మా. ఓ సరే అయితే నేను వెళ్తాను. ఓకే జాను, బాయ్. బాయ్ బంగారం. బాయ్. ఉంటాను తను. బాయ్ ఝాన్సీ అమ్మా. కూర్చో బంగారి.
బాబు ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది కదా ఇంక వెళ్దామా? ఆంటీ ఎక్కడా మీ అమ్మ ఇంకా తినలేదుగా? ఆ, మీరంతా ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను. బంగారి అందరం కలిసి వెళ్దాం కదా. లేదు పర్వాలేదు సార్, వాళ్ళని వెళ్ళనివ్వండి. అమ్మా పదమ్మా, మీరు బయలుదేరండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంద్రాణి రా. అమ్మా ఝాన్సీ అమ్మ ఇంటికి వెళ్ళేలోపు మీరు వెళ్ళిపోండి అమ్మా. సరే. బంగారి ఆ, బంగారి ఒక్క నిమిషం. ఎక్కమ్మా. ఒక్క 5 నిమిషాలు ఉంటే నేనే అందరినీ డ్రాప్ చేస్తాను కదా. పర్వాలేదు సార్, వాళ్ళని వెళ్ళనివ్వండి, వెళ్ళమ్మా. అంతేలే అంతేలే, వెళ్ళని వెళ్ళని. బాయ్ ఇంద్రాణి. బంగారి రా, ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందాం. కమ్. సార్ ఒక్క నిమిషం. ఏమైంది బంగారి? ఏంటి సార్, ఏం చేస్తున్నారు? నేనేం చేశాను బంగారి? నా ఫ్యామిలీని ఐస్ క్రీమ్ తినడం కోసమని బయటికి తీసుకొచ్చాను, అంతే కదా. ఏది మీ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ ఎలా సార్ మీ ఫ్యామిలీ అవుతుంది? జాను అలానే కదా అనుకోమంది. దానికి మించి ఎలాగైనా మనం త్వరలోనే అది నిజం చేయబోతున్నాం కదా. రవి సార్ దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడకండి, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి బంగారి, నేను మీ ఫ్యామిలీని తీసుకురావటం నీకు నచ్చలేదా, లేదా నేనే నీకు నచ్చలేదా? సమాధానం కావాలి బంగారి. బంగారి, నా మనసులో ఉన్న మాట నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, అందుకే వేరే వేరే దారులు ఎంచుకుంటున్నాను. నువ్వు కొంచెం కూడా స్పేస్ ఇవ్వటం లేదు బంగారి. నిన్ను కన్విన్స్ చేయడానికి నాకు వేరే దారి తెలియట్లేదు, అందుకనే ఇవన్నీ చేస్తున్నాను నేను. అలాగే సార్, కానీ ఏదైనా ఉంటే మీరు నాతో హాయిగా మాట్లాడొచ్చు, కానీ నా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అంటే సరే బంగారి, ఎప్పుడు మాట్లాడదాం చెప్పు. ఆ, ఆ, ఒక్కరోజు నాతో బయటకు వస్తావా అని అడిగాను కదా, నీతో మనసు విప్పి మాట్లాడాలని చెప్పాను. నువ్వు నాకు అసలు టైం ఇవ్వట్లేదు బంగారి. సార్ నాకు ఇలా అవుటింగ్ ఇలా వెళ్ళడం, డేటింగ్ వెళ్ళడం ఇలాంటివన్నీ నచ్చవు సార్. బంగారి, మనం జస్ట్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం, అది తప్పు కాదు కదా. ఒకవేళ అలా ఒకరోజు మొత్తం నేను నీతో ఉన్నప్పటికీ కూడా నేను నీకు నచ్చకపోతే, నీ మనసులో చోటు నేను సంపాదించుకోలేకపోతే, ఆ తర్వాత నేనే నిన్ను వదిలేస్తాను బంగారి. ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. కానీ నువ్వు అసలు నాతో రాను అంటే నాకు వేరే దారి తెలియట్లేదు బంగారి. ఇలా నేను ఏదో ఒక రకంగా ట్రై చేస్తూనే ఉంటాను. ప్లీజ్ బంగారి. ఆ, సరే సార్, నేను ఆలోచించి చెప్తాను. ఇది వెంటనే చెప్పే విషయం అయితే కాదు. ఆలోచిస్తాను అంటున్నావు అంటే ఒప్పుకోబోతున్నావు అనే అర్థం. సరే సరే సరే, వెళ్దాం, పద 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 వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తాను. బంగారి, నేను ఇంటికి వెళ్తున్నాను, నాతో కార్లో రావడానికి ఏంటి ప్రాబ్లం? రా బంగారి, పోదాం. కమ్. ఒక్క నిమిషం ఉండు, నేను బిల్ సెటిల్ చేసి వస్తాను. రా బంగారి.